ఈ ప్రకటనల్ని పరిగణించండి అని పైన ఇచ్చిన ప్రకటనల్లో సరైనది లేదా సరైనవి ఏవి అని ఇవ్వడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి స్టేట్మెంట్స్. లోక్సభ రద్దు తర్వాత మంత్రిమండలి వెనువెంటనే రాజీనామా చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లోక్సభ రద్దు అనే పదం వాడడం జరిగింది. లోక్సభ ఎలా రద్దు అవుతుంది? ప్రధానమంత్రి రాష్ట్రపతికి సూచించడం ద్వారా లోక్సభ రద్దు అవుతుంది. లేదా ఒకవేళ గనుక ప్రధానమంత్రి సూచన లేకుండా అవిశ్వాస తీర్మానం ద్వారా ఒకవేళ గనుక అవిశ్వాస తీర్మానం ఆమోదించబడితే కూడా రద్దు అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మనకి లోక్సభ రద్దు విషయంలో 18వ లోక్సభ ఎన్నికల కన్నా ముందే ప్రధానమంత్రి ఎన్నికలకు పిలుపునిచ్చిన తర్వాత మళ్ళీ లోక్సభ రద్దు గురించి ప్రకటించడం జరిగింది. కాబట్టి లోక్సభ రద్దు తర్వాత మంత్రిమండలి వెనువెంటనే రాజీనామా చేయాలా అంటే ఒకవేళ గినక అవిశ్వాస తీర్మానం ఆమోదించబడితే అది వేరే కండిషన్, కానీ లోక్సభ రద్దయిన వెంటనే మంత్రిమండలి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు.